రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ నలుగురు అందమైనటువంటి యువతి మండలి ఎవరో చూద్దాము. చెప్పండి. కీర్తి. హాయ్ సుమా, ఐ వాంట్ టు హగ్ యు. నా జలుబు కొంచెం పంచుకోండి. థాంక్యూ. వెళ్ళండి. అసలు మన భారతీయ సంస్కృతిలో ఎందుకు నమస్కారాలు పెట్టిస్తారు అనుకుంటున్నారు? వేరే సంస్కృతుల్లో షేక్ హ్యాండ్లు హగ్గులు ఉంటాయి కదా, కానీ మనం మాత్రం చక్కగా నమస్కారం ఎందుకు పెడతామంటే మీ బ్యాక్టీరియా మాకొద్దు, మా వైరస్ మీకొద్దు, మీకుండేది మీ దగ్గరే ఉంచుకోండి, మాకుండేది మా దగ్గరే ఉంచుకుంటాం అని. కానీ ఈ మధ్యకాలంలో ఇదిగో ఈ హగ్గులు మగ్గుల వల్ల అమ్మో, మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు కనిపెట్టినటువంటి ప్రతి ఒక్క దానికి సంప్రదాయాన్ని ముడిపెట్టారు. లేకపోతే ఫాలో అవ్వం మనం అని చెప్పి మనం ఏం చేసాము, దాన్ని కూడా వాళ్ళ చాదస్తంగా భావించి పక్క పెట్టేసాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏమిటో వయసు పైపడిన తర్వాత అవన్నీ నమ్మాలనిపించేస్తోంది. ఓకే, చెప్పు కీర్తి, ఏం చదువుతున్నావు? హాయ్ సుమా, నా పేరు కీర్తి, నేను హిమాయత్ నగర్ నుంచి వచ్చాను. నేను ఎంబీఏ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. హాయ్ తేజు. Hi Suma, my name is Tejaswini from Madira. Housewife, BTech completed. ఓకే, బీటెక్ కంప్లీటెడ్ దెన్ హౌస్ వైఫ్. Housewife. లేదంటే హౌస్ వైఫ్ తర్వాత బీటెక్ Oh కంప్లీటెడ్. no, BTech completed housewife. BTech My completed hobbies is housewife. cooking and dancing. అదేదో సినిమా వచ్చింది ధనుష్ ది, ఏం బీటెక్? రఘువరన్ Raghuvaran బీటెక్. BTech. అలా తేజస్విని హౌస్ వైఫ్ బీటెక్. BTech. స్వాతి. హాయ్ సుమా డియర్, Hi. లవ్ యూ. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. నా పేరు స్వాతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్. ఓకే, జ్యోత్స్న. హాయ్. హాయ్ సుమా, నా పేరు జ్యోత్స్న, నేను కేపీహెచ్బి నుంచి వచ్చాను. నాది బీటెక్ కంప్లీటెడ్. ఓకే, మరి రేపు మాకు హౌస్ వైఫ్ మీరంతేగా? లేదు, కాదా? 2 years వరకు చేసుకోను నేను. ఓకే, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, లేదు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వెంటనే ఏదైనా ప్లేస్మెంట్ లో ఉద్యోగం చేసేయడం, లేదా ఒక ఎంబీఏ చేయడం, లేదా హౌస్ వైఫ్ గా సెటిల్ అవ్వడం. చాయిస్ ఇస్ యువర్స్. ఆప్షన్ ఒకటైతే కరెక్టే, ఒకటి పక్కా జరగాల్సింది. ఓకే, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ఓకే, పెట్టేసుకోండి కళ్ళకు గంతలు. 1 2 3 గో. కమాన్, తిరుగుతూ ఉండండి, అలా యాక్ట్ చేస్తూ ఉండండి, మీకు ఏం కనిపించనట్టు. తిరుగుతూ ఉండండి, ఇలా నా వైపుకి రండి అందరూ. కమాన్. నన్ను పట్టుకుంటే విన్ను కాదు, కూర్చుంటే విన్ను. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి దొరికితే. ఇద్దరు కూర్చున్నారు, ఇంకొకటి మిగిలింది. కమాన్. తేజస్విని. రైట్ 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 రైట్. వెనకాలని వెనకాల ఉంది. సో నువ్వు అవుట్ అయ్యావు, నీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. మీ ఆయన గురించి చెప్పు. మీ ఆయన ఎలా ఉంటారు, ఏంటి, నేను ఎలా చూసుకుంటారు? నీకు పెళ్ళై ఎన్నేళ్ళు అయింది? మ్యారేజ్ అయ్యి 5 years, చిన్న బాబు. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎవరెవరిని ఫస్ట్ లవ్ చేశారు? ఏం లవ్ మ్యారేజ్ అనగా నువ్వు చప్పట్లు కొడుతున్నావు ఏంటి? నీకు అంత ఆనందం? వీళ్ళు లవ్ చేసుకుంటే నీకేమిటి ఆనందం? తను చేసినట్టు ఫీల్ అయిపోతుంది.
కాదు తనకు కూడా ఎవరైనా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారని ఫీల్ అవుతుంది. ఫస్ట్ మా సార్. ఫస్ట్ మీ సారా? అంటే ఆయన మీకు కాలేజ్ లో సారా? ప్రేమతో కూడినటువంటి గౌరవంతో కూడిన రెస్పెక్ట్ తో మీకు వచ్చినటువంటి ట్యూషన్ మాస్టర్ ఏమో. ఎలా పుట్టింది ప్రేమ? ఎలా మిమ్మల్ని ఎక్కడ చూసారు ఆయన? ఫస్ట్ షాప్ లో షాపింగ్ మాల్ లో. అంటే మీరు అపరిచితులు ఇద్దరు, ఎవరికెవరు తెలియదు, ఎప్పుడు కాంటాక్ట్ లో లేరు. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం. ఆహా, షాప్ మీ మేనమామ. ఓకే, వెళ్ళినప్పుడు అక్కడ కనిపించారు ఆయన? కనిపించారు, పక్కన షాప్ మామయ్య. ఆయన కూడా షాపా? బిజినెస్. ఓకే, హాలిడేస్ కి అక్కడికి వెళ్ళాను, అక్కడ పరిచయం అయ్యారు. ఓకే, ఆ పరిచయం ప్రేమగా మారిందా? అప్పుడు ఆయన ఎలా ప్రపోజ్ చేశారు మీకు? అలా ప్రపోజ్ చేశారంటే ఫోన్ లో చేశారు, డైరెక్ట్ గా చేయలేదు. ఫోన్ లో చేశారు. ఒకవేళ తిట్టినా కూడా ఫోన్ పెట్టేసేయచ్చు, మనం మొహం చూపించక్కర్లేదని. అంతే. మీరేమన్నారు? ఓకే అన్నాను. వెంటనే ఇమ్మీడియట్ గా అబ్బాయి ఎలాంటి వాడు, ఉద్యోగం ఉందా అన్నాను అని తెలుసుకున్నారా? సో కాదు, ఈ లోపలే ఈవిడ కొంచెం ఫాలో అప్ లో ఉన్నారనమాట. సో మీరేమనుకున్నారు? ఆయన నాకు మా ఏటీఎం అనుకున్నారు. ఆయన ఏమనుకున్నారు? ఈవిడ నాకు మంచి కుక్ అనుకున్నారు. అలా మొత్తానికి ఇద్దరు సెటిల్ అయిపోయారు. వెరీ గుడ్, బాగుంది, థ్యాంక్ యూ, వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. ఎత్తి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. దగ్గరగా ఉన్నారు అందరూ. లెఫ్ట్ లో ఉంది, అందరికి లెఫ్ట్ లో ఉంది. ఒకళ్ళకి దొరికేసింది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. కీర్తి లెఫ్ట్, కీర్తి లెఫ్ట్ 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 వెళ్తూ ఉండు. ఇంకా వెళ్ళు, ఇంకా వెళ్ళు, ఇంకెళ్ళు, 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 ఇంకెళ్ళు. ముందరే ఉంది. స్వాతికి 15 పాయింట్లు. రెడీ, 1 2 3 గో. బాగా కొట్టుకున్నారా? గుండ్లు పగిలేయా లేదా? లేదు లేదు, ఇంకా పగలలేదు. మీరు జాగ్రత్త, అటు వెళ్ళి పడేరు. మాకు తెలిసేరా? కూర్చోవచ్చు. ఎక్కడుంది? వెతకండి. అయ్యో చెప్పరా? కూర్చోండి. దొరికితే కూర్చోవచ్చు. కూర్చో, నువ్వు దీన్ని దింపు కిందకి. కూర్చో. నాకు దొరికింది. అలా ఏం తెలియదు, ఎవరు కూర్చుంటే వాళ్ళే. అయ్యయ్యో, కాదు, ఒక్కసారికి మాత్రం నాకు నమ్మాలనిపిస్తుంది. గుండె బలం కన్నా కంట బలమే గొప్పదని. నువ్వేం చేసావు? పాపం ఇలా అని నాకు చకీలు గింతలు పెట్టి దింపే ప్రయత్నం చేసావు. కానీ ఈవిడొచ్చి ఒక్కసారిగా భ్యం అనింది, అంతే, అయిపోయింది. నేను కండ పెంచు. నీకు ముందుగా దొరికినా ఫైనల్ ఏం జరిగింది? ఎవరిది పై చెయ్యో వాళ్లే విన్ అవుతారని తెలిసింది. సో తీసేసుకో, 25 పాయింట్లు. అండ్ జ్యోత్స్న 20 పాయింట్లు. కింద పడినా దెబ్బ తలగనిది. కింద పడినా దెబ్బ తగలనిది ఏమై ఉంటుంది? దేనికి దెబ్బ తగలదు? బంతి కాదు. స్టోన్ కాదు. స్టోన్ కింద ఎందుకు పడుతుంది? కింద ఉంటదిగా. చెప్పు. కాదు, దానంతట అదే కింద పడుతుంది, మనం వేయం. దానంతట అదే కింద పడిపోతుందా? కన్నీరు కాదా? దెబ్బ తగలదుగా కన్నీటికి. మనకి దెబ్బ తగిలితే కన్నీరు వస్తుంది, కానీ కన్నీటికి దెబ్బ తగిలితే దానికి కన్నీరు రాదు. కాదు, అయితే చెప్పి. వర్షం.
మా దగ్గరగా ఉంది చూసావా నువ్వు మేఘాలలో నుంచి కింద పడుతున్నటువంటి నీళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ నుంచి పడేది మనం ఇలా చూస్తే కింద పడుతుంది, ఇలా చూస్తే మీద పడుతుంది. పోనీ చెమట చెమట కూడా ఇలా కారుతుంది కదా, డైరెక్ట్ కింద పడేది. ఓకే థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ రీమా సేన్, పక్కన పిక్చర్స్. తేజస్విని, మనసంతా నువ్వే. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. టయరాట ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆట ఈ రోజు వీళ్ళిద్దరి వల్ల మనం ఆడగలిగాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ ఓకే సుధీర్ బాబు, పక్కన పిక్చర్స్. కీర్తి, ఎస్ఎంఎస్ వచ్చిందా లేదా చూద్దాం. ప్రభాస్, పక్కన పిక్చర్స్. తేజస్విని, మిర్చి. చూద్దాం.
శ్రీకాంత్ గారు పక్కన పిక్చర్స్. తేజస్విని మాయాజాలం. మాయాజాలమా? ఏదో ఇంద్రజాలంలోనే ఉంది, చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద. సారీ, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. -6. ఎవరికైనా తెలుసా? సంథింగ్ యమగోళ మళ్ళీ మొదలైంది. ఇది కరెక్ట్ ఆన్సర్. యముడు ఉన్నాడుగా అక్కడ. మీకోసమే, సారీ అంటే మన కోసమే. చిచి కాదులే, మన కోసం ఎందుకు, అప్పుడే వస్తాడు. కానీ ఆ సినిమా పేరు కోసమే వచ్చి కూర్చున్నాడు అక్కడ దునపోతు మీద ఆయన. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు పక్కన పిక్చర్స్. కీర్తి. ఠాగూర్. ఏంటి? ఠాగూర్. ఠాగూరేనా? తాగు లాగా చెప్పావు నువ్వు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, థ్యాంక్ యూ కీర్తి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే, నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. స్వాతి ముత్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? మీరు అంత పాత మూవీ అడిగితే నేను ఎలా అది అంత పాత మూవీ కాదు, కొంత పాత మూవీ అంతే. హీరో అడిగితే చెప్తా. హీరోయిన్ అంటే ఆప్షన్స్ అను. సారీ, ఆప్షన్స్. ఏ రాధిక, బి సుహాసిని. సుహాసిని. రాంగ్ ఆన్సర్. రాధిక కరెక్ట్ ఆన్సర్. హీరో అడగాలి కదా. హీరో ఎవరు చెప్పు. కమల్ హాసన్. ఏయ్, రజనీకాంత్.
స్వాతి ముత్యం ఆ, దాని మీద డాన్స్ చేస్తాడు. దేని మీద? వెల్ 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 మీద, బావి మీద. ఆ. రజనీకాంత్ కదా. అవునా? ఆ మధ్యలో బావి మీద ఇలా డాన్స్ చేస్తూ నా దారి రహదారి అని కూడా అంటారు. కాదు, అవును. తొండి. ఆ డైలాగ్ కూడా అందులోదే. కాదు, కమల్ నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా బావి దాటి. బావి మీద డాన్స్ చేస్తాడు కదా. అదే రజనీకాంత్. ఎట్లా చెప్పాలి? రజనీకాంత్ కి రాదు భరతనాట్యం. అదే డాన్స్ చేస్తూ ఉంటే మధ్యలో జయప్రద గారు వస్తారు. బాగా వర్షం పడుతూ ఉంటుంది, బొట్టిలా చెరిగిపోతూ ఉంటుంది. అది వేరే సినిమా. అది వేరే సినిమానా? తెలీదు, అడగండి. ఓహో. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా. బావి మీద డాన్స్ మాత్రం నీకు గుర్తుందే? పిచ్చి తల్లి, అది సాగర సంగమం. అవునా? అందులోనూ కమల్ హాసన్ గారే. అయితే స్వాతి ముత్యంలోనూ కమల్ హాసన్ గారే. రైట్ ఆన్సర్. నీది రైట్ ఆన్సర్. కానీ నువ్వు బావి మీద కమల్ హాసన్ గారిని ఊహించేసుకున్నావు. తకిట తదిమి తందాన. అది తకిట తదిమి తందాన హృదయ లయన జతుల గతుల తీలాన. అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌస్ ని అధికారికంగా వైట్ హౌస్ అని ఏ సంవత్సరంలో పిలిచారు? ఏమిటో వీళ్ళు వీటికి కూడా దినాలు పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. ఏ రోజైతే దాన్ని వైట్ హౌస్ అని పిలిచారో అప్పుడు. ఆప్షన్స్ తీసుకో. ఏ 1856, బి 1901. 1856. రాంగ్ ఆన్సర్. 1901 కరెక్ట్ ఆన్సర్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. వైట్ హౌస్ ని అధికారికంగా 1901లో వైట్ హౌస్ అని పిలిచారు. అంతకుముందు ఆ కట్టడం మంటల్లో కాలిపోయింది. అప్పుడు దానికి తెల్లని రంగుని వేశారు. అప్పటి నుంచి ఆ దేశీయులు వైట్ హౌస్ అని పిలవడం మొదలు పెట్టారు. అయితే అధికారికంగా మాత్రం 1901లో అప్పటి అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ వైట్ హౌస్ అన్నాడు. అలా జరిగిందనమాట. ఓకే, వచ్చే వెనక్కి. ఖైదీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఏమిటో ఇవాళ మా వాళ్ళు అంతా హీరోయిన్ల గురించే క్వశ్చన్లు రాశారు. ఖైదీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఖైదీ. మా జనరేషన్ అడగండి. ఆప్షన్స్. ఏ రాధా, బి మాధవి. రాధా. కాదు, మాధవి. గోవింద 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 బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఏ 2011, బి 2015. 2011. ఎవరెవరికి ఇక్కడ యోగాసనాలు వచ్చు తెలుసా? ఏమాసనం వేస్తూ ఉంటావు నువ్వు ఎక్కువగా? శవాసనం. అందరం ఏదో ఒక రకమైనటువంటి యోగాసనం వేస్తూనే ఉంటాం. లైక్ సుఖాసనమో పద్మాసనమో ఏదో ఒకటి వేస్తూ ఉంటాము. అయితే మనకి మొత్తం సమగ్రంగా శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం అంతా యోగాసనాల్లో కనిపెట్టారు మన పూర్వీకులు. అవును. వాటిని కరెక్ట్ గా చేసినట్టయితే, అంతెందుకు సూర్య నమస్కారాలు కరెక్ట్ గా చేస్తే చక్కగా శరీరం హాయిగా ఉంటుంది, మనసు బాగుంటుంది, మనం బాగుంటాం, పక్క వాళ్ళు బాగుంటారు. సో నువ్వేం ఆన్సర్ చెప్పావు? 2011. రాంగ్ ఆన్సర్. 2015. జూన్ 21 మొదటిసారిగా ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహించారు. 192 దేశాల్లోని 251 నగరాల్లో యోగా డేని గ్రాండ్ గా జరిపారు. కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను वैसे टकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं मजनू तू लैला हम तुम इवाला something अरेला ram panchikala प्रपंचम विनेला come to the party Subbalakshmi welcome to the party Abbatakshmi come to the party Subbalakshmi welcome to the party Abbatakshmi come to the party Subbalakshmi welcome to the party Abbatakshmi come to the party Subbalakshmi welcome to the party Abbatakshmi. కక్కరి దొంగ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ
మహేష్ బాబు, బి శ్రీకాంత్. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. జ్యోత్స్న 3. ఒక పేద కుటుంబానికి ఒక ఆవు అనేటువంటి ఒక కార్యక్రమం అంటే ఇవ్వడం అన్నమాట. ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ రువాండా, బి ఉక్రెయిన్. ఉక్రెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చింది ఆవు, కుక్క కాదు. ఉక్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉక్రెయిన్. ఉక్రెయిన్ రాంగ్ ఆన్సర్. రువాండా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు ఒక ఆవు ఉన్నట్టయితే పాలు, డైరీ ప్రోడక్ట్స్, తర్వాత ఆ ఆవు నుంచి వచ్చేటువంటి పేడ, ఆ పేడతో వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏమిటి? ఇంతే. ఇది చాలా అన్నమాట. ఒక ఆవు ఉంటే చక్కగా పంటలు చక్కగా పండించుకోవచ్చు. నేను ఒక చిట్కా ఆవు పేడ తలకి రాసుకుంటే జుట్టు బాగా ఎదుగుతుంది. నిజంగానా? అంటే గోబర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసు, అందుకే ఎవరు రాసుకోరు, అందుకే పెరగదు. గోబర్ గ్యాస్ వస్తుంది, పంటలు పండించుకోవచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? నిజం సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనీలియా. రాంగ్ ఆన్సర్. రక్షిత కరెక్ట్ ఆన్సర్. సారీ, నిజం సినిమాలో హీరో మహేష్ బాబు, హీరోయిన్ రక్షిత. సెకండ్ క్వశ్చన్. చమోమిలే హెర్బల్ టీలో ప్రధానంగా ఏ పువ్వులని వాడతారు? ఆప్షన్ ఏ చామంతి పువ్వులు, బి గులాబీ పువ్వులు. పువ్వులతో కూడా టీ. ఏమిటో తల్లో పెట్టుకోవాలా నోట్లో పెట్టుకోవాలా అర్థం కాదు. ఏ అంటే చామంతి. గట్టిగా చామంతి పువ్వు. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీతో కొంచెం నేను టీ పెట్టనా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్. చామంతి పువ్వులని ఎండబెట్టి దాన్ని ఆకులుగా గాని పొడిగా గాని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. వేడి నీళ్లలో వేసి టీ చేసుకుంటే చాలా రుచిగా సువాసన వెదజల్లుతూ ఉంటాయి. దాన్ని చమోమిలే హెర్బల్ టీ అంటారు. ఆ టీ తాగితే కాసేపట్లోనే తలనొప్పి తగ్గిపోవడం గ్యారెంటీ. కావాలంటే టీ తాగి కుదిరితే చెవులో ఒక చామంతి పువ్వు పెట్టుకుంటే చెవు నొప్పి కూడా తగ్గుతుంది. కానీ ఏమిటో చామంతి పువ్వుతో టీ అంటే ఏమటోలా ఉంది. ఓకే సరే, ఏమటోలా ఉన్నా మీకు తాగాలంటే మీరు తాగొచ్చు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. హాలీవుడ్ హీరో లెక్క పొందయ్యో నీ కట్అవుట్, ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రోడ్డు. సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్, క్లీన్ బౌల్ అయ్యిందమో నీ వల్లే దిల్ వికెట్. చాలు ముగించి సింగ్ చేయించి చాలు వడ్డించి ఐసాము తిప్పించి అమ్మడో పెళ్ళాడే తోట. అరెరే బెల్లం కొండ వెయ్యన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ. వసిని సికేసునుండా ఒకలే మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా. కీర్తికి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. అరెరే బెల్లం కొండ వెయ్యన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ఎంటట. ఓ సారీ సయ్యాట, ఓ సారీ పోట్లాట, ఓ రత్తే పడుచాట,
అరే బేటా 600 అవుతున్న ఆటాడేసుకో అరే బేటా బొమ్మ బరుసవుతున్న ప్రేమించేసుకో. మొదటి చిత్రం. వీళ్ళందరూ ఎందుకు ముద్దు పెట్టారో తెలుసా? చూడండి. కీర్తి, శ్రేయ, శ్రీయ. చూద్దాం. ఆహా, కీర్తి నీకు ముద్దు పెడుతుంది. నీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు. 6. మన దగ్గర ఈ కల్చర్ లేదు కానీ ఒకసారి ఇట్రా. అదే వెస్టర్న్ కంట్రీస్ లో అయితే ఎవరైనా ఒకళ్ళని కలుసుకున్నారంటే హాయ్ హౌ డు యు డూ. ఏమిటో వీళ్ళు వీళ్ళకి పెట్టరు, వాళ్ళు వీళ్ళకి పెట్టరు, వీళ్ళు మాత్రం అదొక కల్చర్. థ్యాంక్ యూ. గో. నెక్స్ట్ చిత్రం. తేజస్విని, అనుష్క. చూద్దాం. ఇది ఒక రకమైన చిరాకైన ముద్దు. మనకి నచ్చని వాళ్ళకి పెట్టాల్సి వచ్చినప్పుడు అలా పెట్టాలన్నమాట. ఎలా తేజస్విని? ఇలా. నచ్చని వాళ్ళకంటే నా దగ్గరకు వస్తున్నావేంటి నువ్వు? నచ్చావు. సరే అయితే నేను పెడతాను చూడు. నేను ఇలానే పెడతా. ఏ చాక్లెట్సా? థ్యాంక్ యూ. ఇది నాకు నచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. కీర్తి, త్రిష. చూద్దాం. త్రిష. అబ్బా, కళ్ళు ముక్కు మూతి అన్ని కలిపి ముద్దు పెట్టేస్తోంది. 6. నెక్స్ట్ చిత్రం. తేజస్విని, చార్మింగ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు చార్మి కూడా కళ్ళు మూసుకొని ముద్దు పెట్టేస్తుంది. నెక్స్ట్ చిత్రం. స్వాతి, తమన్నా. చూద్దాం. నాది ఎక్స్ట్రాడినరీ అంటుంది ముద్దు. తమన్నా తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. జ్యోత్స్న, సమంత. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. భలే ముద్దైన రౌండ్ ఇవాళ. బోలో చిత్రం బోలో. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ వినండి జాగ్రత్తగా. ఒక బంతి తీసుకొని ఈ స్టాండ్ మీద పెట్టండి. ఇప్పుడు ఈ కర్రకు ఒక మార్క్ ఇచ్చాము. ఈ మార్క్ కింద పెట్టుకోండి.
ఈ కర్రని బంతిని మెల్లిగా పడిపోకుండా ఇక్కడి నుంచి మీరు జరుపుకుంటూ జరుపుకుంటూ ఆ గీత దాటించాలి. అలా పడిందనుకో మళ్ళీ బిగినింగ్ నుంచి ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా స్టార్ మహిళ 2300 ప్లస్. సడన్ బ్రేక్ లేయొద్దు, పడిపోతుంది. రిలాక్స్. మీకు టైం లిమిట్ ఉంది, నాకు లేదు. ఎస్, ఇప్పుడు దీన్ని ఇలా టక్ అని పడేయాలి. ఓకే, మీరు బంతిని ఇందులో పడేసేటప్పుడు ఇది నిఠారుగా ఇలాగే నిలబడి ఉండాలి. కాదని ఇది అటో లేదా ఇటో పడింది అనుకో మీకు పాయింట్లు రావు. ఇలా నిటారుగా ఉన్నప్పుడు పడేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టేసుకోవచ్చు, బంతి పెట్టుకోవచ్చు. ఓకే, వేసుకో. రెడీ, 1 2 3 గో. అయ్యో అయ్యయ్యో, ఆల్మోస్ట్ దేర్. గీత టచ్ అయిన తర్వాత మీరు బంతిని బుట్టలోకి వేసుకోవచ్చు. ఒక్కటి 6 పాయింట్లు. డిన్నర్ సెట్. ఓకే, రెడీ, 1 2 3 గో. తీసుకో, 18 పాయింట్లు వచ్చాయి నీకు. కూల్ జగ్. వన్ టూ త్రీ గో. చాలే చాలే, ఆల్రెడీ లీడ్ లో ఉన్నావు. పాపం చూడు, తేజస్విని పరిస్థితి చూడు. ప్లీజ్ వద్దు వద్దు, వేయకు ప్లీజ్. మీరు కొంచెం గట్టిగా ఊదండి. మరీ ఎక్కువ వేసేస్తే మీకే టార్గెట్ ఎక్కువైపోతుంది. ఊదండి. చాలు 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 చాలు, కింద పడుతుంది. 18 పాయింట్లు. రైస్ కుక్కర్.
ఈ టార్గెట్ 40. లీడ్ కీర్తి. 1 2 3 గో. Come on, very good. తేజస్విని చాలు. ఆమె మాట వినొద్దు అసలు. ఎవరి మాట వినొద్దు, కీర్తి మాట అసలు వినొద్దు. ఇంకో 2 అంతే. లాస్ట్ టైం అయిపోయిన తర్వాత పడింది. 4 వేశారు. 24 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ కీర్తి. రైపులంటి చూపు సోకి సిక్కు మొత్తం పట్టాపట్టైందే. అలబా 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 బాగుందే లవ్ దెబ్బా. అలబా ఆయలబా 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 బాగుందే లవ్ దెబ్బా. మీరు గెలుచుకుంటున్నారు రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఇందాక మీరు మాట్లాడుతా ఉంటే మాకు వినాలి అనిపిస్తుంది. మేము చెప్పేదే కన్నా మీరు చెప్పేది వింటే బాగుంటదేమో అనిపిస్తుంది. సుమా గారు, మీ ఆయన ఫోటో ఒకసారి చూపిస్తారా? ఉంది, సెల్లో ఉంది. సుమా గారు ఆయన పాదాల మీద పడి నమస్కారం చేయాలనిపిస్తాం. అరెరే బెల్లం కొండ వెయ్యనా పువ్వుల దండ ఇవనా సౌకుల కుండ. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే చిలుకయింది, చినుకే చిటపట వానయింది, చిటపట తాకిన వేళ చిలకలు వారిన చెట్టయింది. ఆ చిలక నువ్వే కావాలి, ఆ చిలక నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఎంత మంచి బ్యూటీని తెచ్చావమ్మా అసలు. కొత్తగా ఉంది ఇవాళ ఇవాళ. దేవ్ దేవ్ దేవుడా, ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా. లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి ఉంటాడా. పార్టిసిపెంట్లు పంపించమంటే క్వశ్చన్ బ్యాంకులు పంపించేవేంట్రా బాబు. She stole my heart. The celebrity. Really following a mind-blowing go. Gabbar Singh, Gabbar Singh. He's not the way to do something. Gabbar Singh, Gabbar Singh. ఇంట్లో చూస్తారన్న భయం లేదు నీకు అసలు. మహిళలు మహారాణులు అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసిన ఆ రోజు పార్టిసిపెంట్స్ ఎలా ఉండేవాళ్ళు? నేను ఇంతనే ఉన్నా. ఇప్పుడు కూడా అంతే ఉన్నావులే, పెద్దగా పెరగలేదు.